హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బనానా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చేయాలంటే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి. ఆ టిప్స్ ఏంటో మధ్యలో చెప్తుంటాను, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ముందుగా ఈ బనానా ఫ్రై చేసుకోవడం కోసం నేనైతే 4 బనానాస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న బనానాస్ని పైన కింద 2 కూడా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ బనానా పైన నేను చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టారంటే ఆ చెక్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక పీలర్ తోటి పీల్ అయినా చేసుకోవచ్చు. మీకు ఏది సింపుల్గా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా చేసేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. అదేంటంటే అరటికాయ చాలా జిగురుగా ఉంటుంది కాబట్టి అరటికాయ ఒలిచేటప్పుడు ఇబ్బంది పడకుండా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసి ఇలా రిమూవ్ చేశారంటే జిగురు అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదా, పై పొట్టంతా వచ్చేసిన తర్వాత అరటికాయ ఈ విధంగా ఉంటుంది. ఇలా అయినా చేసుకోండి, లేదంటే ముందుగా చెప్పినట్టు ఒక పీలర్ తీసుకొని పై పొట్టంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేయండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోండి. ఇలా అరటికాయ చెక్ అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా లేకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సాల్టెడ్ వాటర్లో వేయండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కర్రీ కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలిమింజాలు వేయండి. ఈ తాలిమింజాలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. అంతే, ఒక 2 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇందులో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిగడ్డ అంతా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిగడ్డ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బనానా పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఎప్పుడైనా సరే బనానా ఫ్రై చేస్తున్నా కర్రీ చేస్తున్నా పీసెస్ మాత్రం సన్నగా కట్ చేయకండి, మీడియం సైజులో కట్ చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు సన్నగా ఉన్నట్టయితే త్వరగా మాడిపోతాయి కాబట్టి మీడియం సైజులో మాత్రమే కట్ చేసుకోండి. ఇలా బనానా పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. బనానాస్ అన్నీ ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేయండి. ఇలా చేశారంటే ఈ బనానా ఫ్రై మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బనానా అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవి 2 వేసిన తర్వాత బనానా పీసెస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బనానా అంతా కూడా ఫ్రై అయ్యి సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బనానా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే సింపుల్ రెసిపీ అని చెప్పా కదండి, ఇందులో ఎటువంటి మసాలా అయితే యాడ్ చేయట్లేదు. ఎప్పుడైనా సరే బనానా ఫ్రైలో ఉప్పు, కారం అనేది చివర్లోనే వేసుకోవాలి. ముందుగా వేస్తే ఇవి 2 కూడా మాడిపోతాయి, ఫ్రై అంతా టేస్టీగా ఉండదు. కాబట్టి చివర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా బనానా ఫ్రై అనేది కేవలం 5 నిమిషాల్లోనే ఎలా రెడీ చేసుకున్నామో. ఇప్పుడు ఇందులో కావాలి అంటే కొద్దిగా లాస్ట్లో చాప్ చేసి కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. నేనైతే ఇందులో ఏమీ వేయట్లేదండి, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూసారు కదా, మన ఎంతో టేస్టీ, యమ్మీ, డెలిషియస్ బనానా ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వంట రాని వారైనా సరే ఇలా చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది మన బనానా ఫ్రై. మా ఛానల్ పేజ్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.